హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం గండికోటలో ఉన్నాము. చూస్తూ ఉండండి గోడల్ని. ఆ విధంగా 13వ శతాబ్దం నాటి గోడలు. ఇప్పుడు మనం ఎంట్రన్స్ లో ఉన్నాము. చూడండి ఎంత పెద్ద వాకిల్లో అసలు. ఇప్పుడు మనం లోపలికి పోతున్నాం. ఇసుకనే లేదు, కంకర్ లేదు, సిమెంటే లేదు. అన్నిటికంటే ముఖ్యంగా పునాదే లేకుండా నిర్మించినారు. టన్నుల కొద్ది బరువున్న రాళ్లతో నిర్మించిన కోట కూడా ఇది. చూడండి ఎంత రాళ్ళు. అప్పట్లోనే ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ కాలంలోనే ఇంత పటిష్టమైన కోట గోడ నిర్మించారంటే. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం గండికోట పెన్నా నది దగ్గర ఒడ్డున ఉన్నాం. పెన్నా నది చూపిస్తారండి. ఇదే ఫ్రెండ్స్ పెన్నా నది. ఇది వచ్చేసి 300 అడుగుల లోతులో ఉంటుంది. 4 కిలోమీటర్ల 2 ఎర్రటి కొండల మధ్యలో ఉంటుంది. ఇది గండి కొడుతున్నంగా గండి పడింది కాబట్టి గండికోట అంటారు. ఇక్కడనే ఫ్రెండ్స్ ఇదే దగ్గరగా కనపడే, నీళ్ళలో రాయి వేసినా కనపడదు. ఇక్కడ సినిమా లొకేషన్ మర్యాద రామన్న షూటింగ్స్, ఎన్నో సినిమాలు ఇక్కడ జరిగినాయి ఫ్రెండ్స్. చూడండి, మేము ఇక్కడనే రాయి వేసినా మాకు కనపడలేదు. మీకు కనపడితే హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపించే ప్రదేశము జుమ్మా మసీద్. ఇక్కడ పేరు మెన్షన్ చేశారు చూడండి. ఈ జుమ్మా మసీదు అనేది మేర్ జుమ్లా అనే ఆయన ఇక్కడ మసీదు కట్టించారు. ఈ మసీదులో ఎలాంటి పాటలు జరగవు ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇది ఒక చారిత్రక ప్రదేశం మాత్రమే. ఈ మసీదు చాలా కట్టడం బాగా జరిగింది చూడండి. చూడండి బయట ఇవి ఎన్ని గదులు ఉన్నాయంటే, ఇందులోని బయట గదులు 32 గదులు ఉన్నాయి ఫ్రెండ్స్. లోపల మొత్తం చూద్దామండి, లోపల ఎన్ని ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, లోపల గదులు ఎన్ని ఉన్నాయంటే 64 గదులు ఉన్నాయి. ఇది 13వ శతాబ్దం నాటి నుంచి ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి ప్రార్థనలు జరగవు. చూడండి 64 గదులు ఉన్నాయి. అప్పట్లో ఉండే వాళ్ళు ఇక్కడ ప్రార్థన చేసుకునేవారంట. అయితే ఇప్పుడు లేదు. ఇక్కడ అంతా చార్మినార్ టైపులో ఉంటుంది. ఈ మసీదు ఆర్కిటెక్చర్ చాలా బాగుంది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు నెక్స్ట్ చూపించేది కత్తుల కోనేరు. చూపిస్తారండి. ఒకప్పుడు రాజుల కాలంలో యుద్ధం చేసిన తర్వాత రక్తంతో తడిసిన కత్తులను తీసుకొచ్చి ఇక్కడనే కడిగేవారంట, ఈ కోనేరులోనే. అలా కడిగినప్పుడు ఈ కోనేరు నెత్తురుతో ఉండేది అని ఇక్కడ ప్రజలు చెప్పారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడనే ఫ్రెండ్స్ రాజులు ఇక్కడికే కత్తులు తీసుకొచ్చి ఇక్కడనే కడిగేవారంట.
ఇక్కడల్లా నెత్తురుతో నిండిపోయాయంట ఆ ప్రాంతం, అలా ప్లేసు, వాటర్. ఈ కోనేరులోనే కడిగేవారు. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు చూపించబోయేది మాధవరాయ దేవాలయం. చూడండి ఫ్రెండ్స్, ఈ గోపురము 4 మూలలు, ఏ మూలకు పోయి చూసినా కానీ ఈ గోపురం అతి పెద్దగా కనిపిస్తుంది. లోపలికి పోయి చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, లోపల చూడండి. ఈ గుడి చూస్తుంటే నాకు 1000 స్తంభాల గుడి లెక్క ఉంది ఫ్రెండ్స్. 1000 స్తంభాల గుడి చూసినారు మీరు, ఆ టైప్లో ఉంది ఇదంతా. ఇక్కడ ఇంకా ఏం షూటింగ్స్ జరిగాయంటే సాహసం మూవీస్ సినిమా షూటింగ్స్ ఇక్కడనే జరిగాయి ఫ్రెండ్స్. ఆ ప్లేస్ చూపిస్తాను. చూడండి, రండి చూపిస్తాను. అది ఏ ప్లేస్లోనే ఇక్కడ రండి చూపిస్తాను. సాహసం మూవీలో మనకు బావిది చూపించాడు చూడండి. బావిది లొకేషన్, హీరో లోపలికి పోయి లాకర్ ఓపెన్ చేస్తుంటారు చూడండి. ఇదే ఇక్కడండి, చూడండి. అది ఈ ప్రాంతంలోనే ఈ ప్లేస్ చూడండి. ఇక్కడ స్వామి ఉండేవారు. ఇక్కడ లాక్ చేసినారు. మీకు లోపలికి పోదాం అనుకుంటే లాక్ చేసింది. ఆ స్వామి విగ్రహం చూపిద్దామంటే లాక్ చేసింది. అయినా అక్కడ ఆ విగ్రహం లేదు. ఇది చూడండి ఫ్రెండ్స్, చూసారా? సాహసం మూవీలో ఉండే షూటింగ్ ఇక్కడనే జరిగింది. అదే చూడండి, లాక్ చేసినారు. లోపలికి పోనీ చూని కుదరదు. ఇదంతా ఎడారిలో నెట్టు చూపిస్తారు చూడండి. 1000 స్తంభాల గుడి నెట్టు, సేమ్ లొకేషన్ అతని. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపించేది ధాన్యాగారం. చూద్దాం దాన్ని. చూడండి, రాజులు అప్పట్లో ధాన్యం అంతా తీసుకొచ్చి సేకరించి ఇక్కడనే పెట్టి ఉంచేవారు. చూద్దాం అండి. కానీ ఫ్రెండ్స్, మేము కొంచెం లేట్గా పోయాము. 7 వేలకల్లా లాక్ చేసినారు. ఇది చూపిని కుదరదు. అయితే మేము పోయి చూసాము. అక్కడంతా పెద్ద గృహగా ఉన్నది. చూడండి, స్టెప్స్ ఉన్నాయి, పైకి వెళ్ళి చూడొచ్చు. అయితే అక్కడ కానీ లాక్ చేసింది. కట్టడం చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద రాళ్ళతో, టన్నుల కొద్ది బరువు ఉన్న రాళ్ళతో నిర్మించారు. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు చూపించేది రంగనాయక స్వామి దేవాలయం అంటారు. నన్ను చూపిస్తాను. ఈ ప్లేస్ చూడాలంటే మనం సాయంత్రం పూటలో బాగా రావాలి ఫ్రెండ్స్. ఆ వ్యూ ఎట్లా ఉండాలంటే అట్టుంటుంది సాయంత్రం పూటలో వస్తే.